అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మారక పార్కులో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని ఆడారంభరంగా నిర్వహించిన కార్యక్రమానికి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్ తదితరులు హాజరయ్యారు. అల్లూరి సీతారామరాజు మరియు మల్లుదొర స్మారక సమాధులకు ఘనంగా నివాళులర్పించిన అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవం చేశారు. అనంతరం జరిగిన సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అల్లూరు జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ గెజిట్ జారీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు కల డిప్యూటీ సీఎం కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ తూహిన్ సిన్హా పాల్గొన్నారు. సరే చూడండి సార్. అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా అల్లూరి సీతారామరాజు మ్యూజియంస్ చూపించడానికి చెప్పి హాల్ కట్టాను అక్కడ. అది పైన స్లాబ్ అంతా కారిపోతుంది. ఇప్పుడు ఆ స్లాబ్ తీసేసి మళ్ళీ కొత్త స్లాబ్ వేసి ఒక ప్రొజెక్టర్ పెట్టి అల్లూరి సీతారామరాజు పాటలు కానీ పిక్చర్స్ అన్ని కూడా వేయడానికి ఒక ఆడిటోరియం పెట్టాలి. ఆల్రెడీ గోడలు ఉన్నాయి, పైన స్లాబే మార్చాలి. రెండోది ఏంటంటే చదువుకున్న పిల్లలు 200 మంది 100 మంది అప్పుడప్పుడు వస్తున్నారు. ఉదయం వచ్చి సాయంత్రం వరకు వెళ్తున్నారు. వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేయడానికి ఒక హాల్, హై స్కూల్లో ఉంటాయి కదా బలరాలు, ఆ బలంతో ఒక హాలు. ఆల్రెడీ మంచికి ఇబ్బంది పడతాం. జిల్లా పరిషత్ సీఈఓతో మాట్లాడాను. అయ్యన్న పాత్ర గారిని ఒక చిన్న విన్నపం కోరుకుంటున్నా. సార్, ఇంత పెద్ద ప్రోగ్రాం చేశారు, మీ ఒక్క పేరే కాదు, మీరు అవకాశం ఇస్తే నా సొంత నిధుల నుంచి నేను ఏదైనా చేద్దాం అనుకుంటున్నా. అందుకే మీరు ఇందాక సోలార్ అడిగినప్పుడు నాకు అనిపించింది, వాళ్ళు సోలార్ ఫ్రీగా మరి ఏం వాడుకుంటారు, సోలార్ గురించి అయితే 5 లక్షలు నా సొంత నిధుల నుంచి ఈ స్మారకానికి నా వంతుగా నేను మీ అందరికి అందజేస్తే అవకాశం నాకిమ్మని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ. కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ రోజే లెటర్ రాసి ఇచ్చేసి 30 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఏదైతే స్పీకర్ గారు చెప్పిన పనులు 30 లక్షలతో సరిపోదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక పర్మనెంట్ డయాస్, ఇదంతా కూడా ఒక మంచి షెడ్ నిర్మాణించే కార్యక్రమం కూడా చేయాలి. కలెక్టర్ గారు ఎంత అవుతుందో, ఏమేమి కార్యక్రమాలు చేయాలని ఎస్టిమేట్ చేయండి. నాకు తెలిసిన స్నేహితులు మంచి మంచి పొజిషన్ లో రాజులు ముఖ్యంగా వాళ్ళంతా ఉన్నారు.